కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించారు. ఎమ్మెల్యే మానసిక పరిస్థితి బాగాలేదంటూ ఎద్దేవా చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మహిళలు సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అసహ్యించుకుంటున్నారన్నారు. నోరెందు కదా అని ఏది పడితే అది మాట్లాడితే సరికాదన్నారు. టీడీపీ కార్యకర్తలకే భరోసా ఇచ్చే దిక్కు లేదని, ఇక ఓపెన్ బ్యాలెట్కు సిద్ధమంటూ వైసీపీ నేతలు సవాల్ విసిరారు. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. శివాంగిరెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మొన్నటికి మా అంజాదన్న 2 తూర్లు ఉన్నప్పటి వరకు కూడా ఎక్కడ ఏదైనా జరిగినా కూడా ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత ఒకరికొకరు ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడుకుంటారు, పాప్యంగా పలకరించుకుంటారు తప్ప ఈ మీలాగా కక్షలు కార్పణ్యాలు చేసే విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడే విధంగా ఎక్కడ చేసిన దాఖలాలే లేవు. అది మా నాయకుల సంస్కృతి. మా నాయకుల గురించి నీకు మాట్లాడే అర్హతే లేదు. ఇంకో మాట అన్నావు, కడప రెడ్డి, నేను రెడ్డిని, నాకు సంబంధించి మొత్తం ఈసారి మొత్తం చరిత్ర ఉన్నంత వరకు రెడ్డి వస్తాడు అంటే నీకు అన్ని వర్గాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు నీకు ఓట్లు వేసి గెలిపించలేదా? ఏందంటావా? మీ పార్టీ ఆఫీసే తీసుకున్న ఉదాహరణకు దాదాపు 2.5 ఎకరాలు, అది ఒక సివిల్ సప్లైస్ గోడౌను. మళ్ళా దాని తర్వాత న్యాక్ అనే సంస్థ అక్కడ నడపబడుతుంది. న్యాక్ అంటే మాలాంటి యువతకు నైపుణ్యం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక స్కీమ్ ద్వారా నడిపేది. దాన్ని మీరు కబ్జా చేసి దాదాపు 40 నుంచి 50 లక్షలు స్క్రాప్. మీరు ఒక